ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పండుగ కలర్ఫుల్ గా నడుస్తోంది. ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఊహల్లో తేలిపోతున్నారు. అయితే వాలంటైన్స్ డేను ప్రేమికులకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలనుకున్నట్టున్నారు తెలంగాణ నేతలు. అందుకే ప్రేమికుల రోజును కూడా పాలిటిక్స్ కి ముడిపెడుతూ ప్రత్యర్థి పార్టీలపై సెటార్లు ట్వీట్లు వేస్తూ కవ్విస్తున్నారు. ఆ పొలిటికల్ లవ్ స్టోరీపై ఒల్లుకేద్దాం. ప్రేమికుల రోజును పాలిటిక్స్ కి ముడిపెడుతూ ఈ ఉదయం కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు పాలిటిక్స్ చేస్తున్నాయని ఆరోపించిన బండి సంజయ్ ఆ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ సెటార్లు వేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్ళు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది ఎంఐఎం. ఇక బీజేపీ ప్రేమ కోసం మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ లో బీఆర్ఎస్ చచ్చిపోయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. వారి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళిద్దరు వ్యాలంటైన్స్ చేసుకుంటారు, మేము బీఆర్ఎస్ వ్యాలంటైన్స్ అట. కాబట్టి మీ వాలంటైన్స్ కరీంనగర్లో కనపడ్డది, మీ వాలంటైన్స్ ఎక్కడ నిజామాబాద్లో కనపడ్డది. నిజంగానే వాలంటైన్ ఏం చేస్తాడు? తన ప్రియురాలి కొరకు ప్రాణం కోల్పోతాడు. సేమ్ బీఆర్ఎస్ కూడా తన ప్రియమైన బీజేపీ కొరకు కరీంనగర్లో చనిపోయింది, నిజామాబాద్లో చనిపోయింది. ఆహా, అమర ప్రేమికులు మీరిద్దరు. నిజంగా మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ పోస్టులకు అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చింది కారు పార్టీ. తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా రహస్య ప్రేమికులుగా ఉంటున్న ఆ రెండు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ కౌంటర్ ట్వీట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా కాంగ్రెస్ ను బీజేపీ ప్రశ్నించదని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా బీజేపీని కాంగ్రెస్ నిలదీయదని ఆరోపించిన బీఆర్ఎస్ ఇది కదా అసలైన ఫెవికాల్ బంధం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి ప్రత్యర్థులపై విమర్శలు, సెటార్లకు ఏ సందర్భాన్ని కూడా వదులుకోవడం లేదు పార్టీలు. అదే క్రమంలో ప్రేమికుల రోజును కూడా వాడేశారు.